యాక్టర్ కావాలి నాకు అంటే నైట్ ఒక 2కో 3కో కాల్ చేసి ఆది గారు ఎట్టుంటారండి అంటే వర్క్ ఆది గారు బాగుంటారండి అని చెప్పాను. దెన్ ఇమీడియట్గా నెక్స్ట్ డే ఆర్ నెక్స్ట్ 3-4 డేస్లో మీటింగ్ సో సెట్ అయింది. అది కథ విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? హౌ యూ ఫీల్? చాలా ఎక్సైట్ అయ్యాను. అంటే ఫస్ట్ అడిగింది ఏంటంటే మంచి స్పాన్ ఉంది, మరి కొంచెం బాగా ఖర్చుపెట్టి తీయాలి, మరి ఓకేనా ఫస్ట్ థింగ్ ఇది విజువల్గా కన్వర్ట్ అవ్వాలి కదా, మీరు 1980 అంటున్నారు, శంబాలా అంటున్నారు, మళ్ళీ 1000 years బ్యాక్ అంటున్నారు, సో ఇవన్నీ తీయాలి అంటే మంచి ప్రొడ్యూసర్స్ కావాలి, మరి ఓకేనా వాళ్ళ సైడ్ నుంచి ఒక విలేజ్ని మనం టోటల్గా ఒక విలేజ్ని మనం ఓల్డ్ బిల్డింగ్ అంటాం కదా ఇప్పుడు, అవన్నీ క్రియేట్ చేయాలి. అంటే కొంచెం నార్మల్గా నా ఫిల్మ్స్ కంటే ఇది కొంచెం ఎక్కువ స్పాన్ ఉంది, మరి ఓకేనా అంటే లేదండి మంచి ప్రొడ్యూసర్స్ ఉన్నారు, దే ఆర్ వెరీ ప్యాషనేట్ అని చెప్పాడు. సో అప్పుడు వాళ్ళని కలవడం జరిగింది. సో వన్స్ అందరూ ఆన్ బోర్డ్ వచ్చిన తర్వాత అర్థమైంది, తను చేసే ప్రీ వర్క్ అన్ని చూసిన తర్వాత షూర్ ఇది 100% మనం అనుకున్నట్టు వస్తుంది అనుకున్నాం. అండ్ తనంతా ప్లాన్ అంతా కూడా ఆర్ఎఫ్సీలో చేసాడు మొత్తం. సో ఆల్మోస్ట్ క్వైట్ కంఫర్టబుల్. సో ఆర్ఎఫ్సీలో నా ఉల్కా వచ్చి పడడం అదంతా కూడా అక్కడే. సో అంటే చాలా వరకు అవి మీటియర్ అన్నది ఉల్కా అని చెప్పి ఎవరికి అర్థం కాదు. యా, సో దట్ పార్ట్ ఇస్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. సైన్స్ అండ్ మైథాలజీ మిక్స్ ఉంటుంది కదా, బికాస్ ఎనీవే దట్ హారర్ ఎఫెక్ట్ కావాలంటే ఏదో ఒక ఎలిమెంట్ ఉండాలి. అవును, సో దిస్ ఇస్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. సో నేను సైన్స్ అని నమ్మే క్యారెక్టరు. సో విలేజెస్ అందరూ రిలీజియస్, మూఢనమ్మకం, సేమ్ పిచ్. సో సైన్స్ మీన్స్ డివినిటీ. యా, నైస్. ఐఎమ్ నాట్ టెలింగ్ బికాస్ మీరు ఉన్నారని చెప్పట్లేదు సార్ ఈ మాట. మేము ప్రీ ప్రొడక్షన్ చేసుకునేటప్పుడు విరూపాక్ష అట్లీస్ట్ ఒక 6-7 times విలేజ్ ఆ సెటప్ అవన్నీ చూస్తాం మేము. మీ నంబర్ని విరూపాక్ష ఇప్పటికీ చూడలేదండి. ఇందరు చూడలేదు మీరు? నాకు భయం అయ్యా, హారర్ సినిమా ఎవరైనా డబ్బులు ఇచ్చి మరి చూస్తారు, నేను నా సినిమా చూడలేదు. మా పాప ట్రై చూసి చాలా అప్పుడు విరూపాక్ష బాగా సౌండ్. సో అందరూ డిజిటల్ వచ్చిన తర్వాత సో థియేటర్కి